రష్ ఉంటారేమోనని భయపడిపోయానండి. కానీ నా అదృష్టం ప్రకారం ఇక్కడ ఎవరు అంత రష్‌గా అనిపించలేదండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒడిబియ్యం పోసుకొని మళ్ళీ చార్మినార్ తిరిగి ప్రయాణమయ్యానండి. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఒడిబియ్యం పోయాలని చెప్పేసి ఒడిబియ్యం పట్టుకొని వెళ్ళానండి. ఒడిబియ్యం పోసుకున్నాను. అమ్మకు మనస్ఫూర్తిగా దూరంగా నించొని దండం పెట్టుకున్నానండి. దండం పెట్టుకొని ఇంక ఇక్కడ నుండి పెద్దమ్మ టెంపుల్కి బయలుదేరాలని వెళ్తున్నానండి. పెద్దమ్మ టెంపుల్కి వచ్చేసానండి. ఇక్కడ అమ్మవారికి కూడా ప్రశాంతంగా ఒడిబియ్యం పోసుకున్నానండి. ఇక్కడ కూడా ఎక్కువ రష్ లేరండి. తీసుకొని అమ్మవారికి ఒడిబియ్యం పోసి అమ్మవారి కంకణాలు తీసుకుందామని లైన్లో నించున్నానండి. రక్షలు తీసుకున్నాను. ఇంకా తిరిగి ఇంటికి ప్రయాణమయ్యానండి. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వస్తున్నానండి. ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా